పహల్గామా ఊతకోచకు భారత్ సరైన సమాధానం చెప్పిందా? యుద్ధం తీవ్రతమైతే భారత్ ను అమ్ముల పొదలో ఉన్న అసలు సిసలైన ఆయుధాలేమిటి? నిమిషాల వ్యవధిలో ఉగ్రవాద స్థావరాలను నీలమట్టం చేసిన భారత్ ను దెబ్బతీసేందుకు పాక్ కష్టపడుతుందా? ఎన్ని పన్నాగాలు పన్నినా మన దేశ సైనికుల పోరాటం ముందు అవి శూన్యమేనా? నింగికెగిసిన ఆకాశ ఆయుధాలను నిమిషాల్లో నేలమట్టం చేసి మన సత్తా ఇది అని భారత్ నిరూపించుకుందా? ఏ క్షణమైనా మిసైల్ వచ్చిన నిమిషాల్లో నాశనం చేయగల భారత ఆయుధాలేమిటి? పోరు తీవ్రతరమైతే ఇక భారత్ దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడాల్సిందేనా? పహల్గామా ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ తో జవాబిచ్చిన భారత్ కు ప్రపంచ దేశాలు తోడుగా నిలిచాయా? అమరులైన జవాన్ల త్యాగం చరిత్రలో ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోతుందా? వాచ్ ఫోకస్, యుద్ధ భూమిలో మన బలం. నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. रात 1:05 से भारतीय सशस्त्र बलों द्वारा हर व्यक्ति को चून चून कर मिट्टी में मिलाने का समय आ गया है. పహల్గామా ఉగ్రదాడి అనంతరం పాక్ భారత్ మధ్య కాస్త శాంతంగా కనిపించిన భారత మహిళలను దుట్టిన సింధూరాన్ని దూరం చేసిన ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలంటూ ఆపరేషన్ సింధూర్ కు భారత ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఎవరు ఊహించని రీతిలో ఉగ్రవాద స్థావరాలను గుర్తించి దాడులు నిర్వహించగా మన భారత దళాల దెబ్బకు ఉగ్రవాదుల స్థావరాలన్నీ నేలమట్టమయ్యాయి. అయితే ఇక ఉగ్రవాద సంస్థలతో పాటు వారికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ బిక్కుబిక్కుమంటూ భయపడక తప్పలేదు. అనంతరం ప్రతి దాడులకు పాకిస్తాన్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సింది చూసినా భారత అమ్ముల పొదలో ఉన్న ఆయుధాలను చూసి భయపడాల్సిన పరిస్థితి కాగా పలుచోట్ల సరిహద్దుల వెంట భారత పౌరులపై కాల్పులు జరిపి వారిని బలి తీసుకుంది. ఈ తరుణంలో అప్పటికే డ్రైన్స్ తో పాటు పలు మిసైల్స్ ను సిద్ధం చేసిన భారత్ తమ జోలికొస్తే ఇక భూస్థాపితమైన రకంగా అన్ని ఆయుధాలను సిద్ధం చేసింది. పలుచోట్ల డ్రోన్ దాడులతో పాటు మిసైల్స్ ను పాకు ప్రయోగించగా వాటిని తిప్పికొట్టి మనకున్న ఆయుధ సంపత్తికి మనకు శ్రీరామ రక్ష అంటూ నిరూపించింది. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన కాల్పులో సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్ కన్నుమూయగా దేశం కోసం ఏనాటికైనా ప్రాణం పోయినా పర్వాలేదంటూ ఆర్మీలో చేరిన తమ కొడుకు మరణం కాస్త బాధ కలిగించిందంటూ వారి కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఒకటే ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడు. భారత అమ్ముల పొదలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆయుధాలు అంటే మొదటిది S-400. రష్యా నుంచి ఈ రక్షణ వ్యవస్థను భారత్ 2018లో కొనుగోలు చేయగా 400 కిలోమీటర్ల లోపు గగనతలంలో తిరిగే డ్రోన్లు, మిస్సైల్స్, ఫైటర్ జెట్లను గుర్తించి నాశనం చేయగలదు. ఒకేసారి 80 లక్షలను గుర్తించే సామర్థ్యం S-400ది కాగా 36 లక్షలపై ఏకకాలంలో దాడులు చేయగలదు. పాకిస్తాన్ వదిలిన ఫైబర్ జెట్లు, డ్రోన్లను నిమిషాల వ్యవధిలో నేలమట్టం చేసి తన సత్తాను నిరూపించుకుంది. దానికి తోడు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన విక్రాంత్ యుద్ధ నౌకను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంలో మెరుగ్గా స్వదేశీ పరిజ్ఞానంతో విక్రాంత్ రూపొందించబడగా 30కి పైగా విమానాలను, హెలికాప్టర్లను మోసుకెళ్లే సామర్థ్యంతో పాటు పరిస్థితిని బట్టి ఆవాసం అందించే సామర్థ్యం ఈ INS విక్రాంత్కు ఉంది. Additionally, Pakistan's irresponsible behavior again came to fore. Pakistan did not close its civil airspace despite it launching a failed unprovoked drone and missile attack on 7th May at 8:30 hours in the evening. భారత్ పాకిస్తాన్ల సరిహద్దులో ప్రస్తుతం యుద్ధ వాతావరణమే కనిపిస్తుండగా రాత్రైతే చాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ సరిహద్దు ప్రజానికం బంకర్లో తలదాచుకునే పరిస్థితులు ఉండగా కాదు కూడదని పాకిస్తాన్ దాడికి యత్నిస్తే అదే స్థాయిలో తిప్పికొట్టి తిరిగి ప్రత్యర్థిని మట్టి కరిపించే సామర్థ్యం భారత్ అమ్ముల పొదలో ఉండడం విశేషం. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనంగా కంటోన్మెంట్ బోర్డు పరిస్థితి మారిందా? శాసనం అమ్మగారిది అయితే ఆమోదం అయ్యగారిది అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క పోస్ట్ ఇద్దరికి బంపర్ ఆఫర్ గా మారిపోయిందా? పదవి వచ్చింది పత్నికి అయినా పెత్తనం మాత్రం పతిదేవుడిదైనా? నాడు పతి పత్నిల కాంధానంగా ఉన్న కంటోన్మెంట్ లో ఇప్పుడు అదే పరిస్థితులు కనిపిస్తున్నాయా? నామినేటెడ్ పదవి కాస్త ఇద్దరికి చేతి నిండా పని కనిపించిందా?
ఒకరికి తోడుగా మరొకరు కంటర్ మీద పట్టు సాధించేందుకు పోటీ పడుతున్నారా? ఎన్నాళ్ళు ఏక్ నిరంజన్ పాలన చూపించిన బోర్డు ప్రజానికం ఇప్పుడు డబల్ ధమాకా పాలన చూస్తున్నారా? ప్రతి చోట ఇద్దరి ఎంట్రీతో తమ మాటలతో ప్రజానికం చెంత గుర్తింపు దక్కించుకుంటున్నారా? నాటి పరిస్థితులు నేడు లేకపోయినా అడుగంటిపైన ధనభాండాగారంలో తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారా? ఏంటి ఈ పతి పత్నిల గోలా అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. భార్యది అధికారం, భర్తది పెత్తనం. మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బోర్డు గతనాడు బోర్డు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పతి పత్నిల పాలన. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మారిన రిజర్వేషన్ల ఆధారంగా ఆనాడు వారి భార్యలు లేకపోతే భర్తలు రంగంలోకి దిగి ఆ వార్డు పగ్గాలను అందుకునేవారు. అలా చాలా మంది నేతలు చాలా వార్డుల్లో కూడా పాలన అందించగా ఆనాటి పాలనలాగే ఈనాటి పాలన కూడా ఉంది. ప్రస్తుతం రామకృష్ణను కుర్చీ దింపిన అనంతరం ఆ పదవిని అందుకున్న వారు భానుక నర్మదా మల్లికార్జున్. రెండు పేర్లు వేరైనా పాలన మాత్రం ఇద్దరిది అన్న రకంగానే పరిస్థితులు ఉన్నాయి. భానుక నర్మదా ప్రస్తుతం నామినేటెడ్ మెంబర్ గా పదవిని అందుకోగా పాలన మాత్రం భానుక మల్లికార్జున్ కొనసాగిస్తున్నారనే పరిస్థితి ఉంది. ప్రతి సమావేశంలోనూ ముందుగా మైక్ అందుకొని ఆయన అన్ని చెప్పేస్తే సెకండ్ హాఫ్ మాత్రం నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా చేతిలో నడుస్తుండగా భర్త బాటలోనే తనంటూ ఆయన చెప్పినవన్నీ కూడా చేసేస్తాం అన్న హామీ ఇస్తున్నారు. దానికి గాను ఈ రోజు ఈ రోడ్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. దానికి గాను వాళ్ళని మేము అభినందిస్తున్నాం. ఒక పదవికి డబుల్ నేతలు అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నా ఇద్దరు రాజకీయాల్లో ఆరితేరిన వారు కావడంతో ఇక తమ మాటలతో బోర్డు పాలనను నడిపించేస్తున్నారు. గతంలోనూ బోర్డు ఉపాధ్యక్షులుగా భానుక నర్మదల సేవలు అందించగా భానుక నర్మదా మల్లికార్జున్ కు మాత్రం ఒక్కసారి కూడా అవకాశం రాలేదు. దీంతో భార్యకు పదవి వచ్చినా తనకు వచ్చినట్లే అంటూ ఆయన వేసిన మంత్రం పనిచేసి ఇప్పుడు నామినేటెడ్ పోస్టు వారి కోర్టులో చేరగా ఇక ఒక్క పదవిని ఇద్దరు అనుభవిస్తున్నట్లుగా ఉంది పరిస్థితి. దానికి తోడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా భానుక మల్లికార్జున్ కు అవకాశం రావడంతో రెండింటా కలిపి ప్రతి సమావేశంలో నేనే ముందు అంటూ నామినేటెడ్ మెంబర్ కు ముందుకు తన మాటలతో ఏం మాట్లాడాలన్న మాటలను లీకేజ్ ఇస్తున్నట్లుగా ఉంది పరిస్థితి. నామినేటెడ్ మెంబర్ గా భానుక నర్మదకే మొత్తం పెత్తనం బాధ్యతలు ఉన్నప్పటికీ ఆమెలో సగభాగంగా ఆ బాధ్యతలను భానుక మల్లికార్జున్ మీరేసుకుని నడిపిస్తుండగా భర్త చాటు భార్య అని చెప్పలేకపోయినా మా ఇద్దరిలో పనితనం ఉందంటూ రుజువు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇద్దరు కలిసి పోటీ పడుతుండగా నాకు అభ్యర్థన ఇచ్చినా నర్మదకు ఇచ్చినా ఇద్దరిలో ఎవరికి చెంతకు చేరినా పనిచేసే బాధ్యత మాదేనంటూ ఇద్దరు కలిసి బోర్డు పరిధిలో పనులు చేయించే పనిలో పడగా కొద్దిగా భానుక మల్లికార్జున్ డామినేషన్ ఆమె పదవిని మించి అన్నట్లుగా కనిపిస్తుండడం విశేషం. భార్యాభర్తల మధ్య బంధం ఉన్న రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు భానుక నర్మదే నామినేటెడ్ మెంబర్ గా మొదటి స్థానం కాగా కానీ అంతకుముందే భానుక మల్లికార్జున్ హామీల వర్షం కురిపిస్తుండటంతో నామినేట్ మెంబర్ భార్యనా భర్తనా అన్న సందేహం అందరిలో ఉండగా ఇద్దరు కలిసి అన్ని పంచుకుంటామన్నట్లుగా పరిస్థితులు ఉన్నప్పటికీ లంక బిందెలతో కూడిన సీట్ అనుకుంటే ఇది ఎప్పుడు ఎండిపోయిన చెరువులాగానే కనిపిస్తున్న పరిస్థితి కాగా ఏది ఏమైనా ప్రజా సమస్యలను పరిష్కరించి తమ హయాంలో పూర్తి చేశామని పేరు తెచ్చుకోవాలని ఇద్దరు పోటీ పడుతుండడం విశేషం. గోత్రనామాలు సైనికులవి, విజయం భారతదేశాన్ని. ఇలా అర్చన చేయండి అంటూ అయ్యగార్లకు సూచించగా విజయీభవ అన్న దీవెనల మధ్య యుద్ధంలో విజయం అందుకోవాలంటూ ప్రత్యేక పూజలు జరిగాయి. పార్టీలు కాదు దేశం కోసం అంటూ ఎమ్మెల్యే ముందుకు సాగగా విజయం సిద్ధించాలంటూ ఆ గణేష్ మహారాజుకు శ్రీ గణేష్ పూజలు నిర్వహించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఆపరేషన్ సింధు పూర్తి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ నేడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా తన టీం సభ్యులతో కలిసి స్వామివారికి పూజలను కొనసాగించారు. సకల కార్య విజయ ప్రసాద్ అస్మిన్ సైన్యే ఆపరేషన్ సింధు నామధేయ సక్సెస్ఫుల్ ప్రాప్తి ద్వారా సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో నేడు యుద్ధంలో భారత్ విజయాన్ని అందుకోవాలంటూ ప్రత్యేక పూజా కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన టీం సభ్యులతో కలిసి గణపతి దేవాలయానికి చేరుకోగా పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు పండితులు ఆయనకు స్వాగతం పలికారు. అయితే పూజ అనగానే వారి గోత్రనామాలతో నిర్వహించడం సర్వసాధారణం కాగా ఈ రోజు మాత్రం ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ మన భారత సైనికులు విజయాన్ని అందుకొని క్షేమంగా రావాలంటూ పూజలు నిర్వహించాలంటూ సూచనలు అందించారు. దీంతో గోత్రనామాలు భారత సైనికులంటూ చదివి విఘ్నాలు తొలగించి ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హారతిని అందించగా హారతి అందుకున్న అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉందని, ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటూ ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, పహల్గామలో జరిగిన ఊచకోతకు సరైన రీతిలో భారత సైన్యం బుద్ధి చెప్తుందంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. పూజా కార్యక్రమంలో నాయకులు సంతోష్ యాదవ్, అరవింద్ యాదవ్, శివ, నాగేష్, దేవేందర్, రంగా రవీందర్, గుప్తా, వేణు, చారి, డిసి రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. దేశంలో ఉన్న సైనికులు ఏ చర్యలు తీసుకున్నా వాళ్ళకు విజయం దక్కితే దేశ ప్రజలకు విజయం దక్కినట్టే. కాబట్టి దేశం మీద భగవంతుల ఆశీర్వాదం ఉండాలి, శాంతి ఉండాలి, అన్ని మంచి జరగాలని కోరుకోవడం జరిగింది. అన్ని మంచి జరుగుతాయని ఆశిస్తున్నాను. పాకిస్తాన్, ఇండియా మధ్య ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం తమ పోరాట పటిమను చూపిస్తుండగా భారతదేశం మొత్తం మన దేశం ఎదురులేని విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తుంది. ప్రస్తుతం పహల్గాం ఉగ్రవాదుల దాడి, భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణంలో ఉన్న పరిస్థితిలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ తెలిపారు. ఈ పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఇష్టం లేదని, అందువల్ల ఎవరు పుట్టినరోజుల పేరుతో ఎటువంటి ఆడంబరాలు చేయవద్దంటూ గజల నగేష్ తెలిపారు. ఈసారి పుట్టినరోజు వేడుకలకు తాను దూరంగా ఉంటున్నానని, రేపు పుట్టినరోజులు జరుపుకోవడం లేదంటూ ఆయన పత్రికా ప్రకటనలో జారీ చేశారు. అంతా బాగుంటే మరో ఏడాది వేడుకలను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుందామంటూ ఆయన కార్యకర్తలకు, నేతలకు సూచించారు. పహల్గామా ఉగ్రవాదుల దాడి ఎంతో బాధ కలిగించిందని, ఈ సమయంలో రెండు దేశాల మధ్య యుద్ధంతో భారత సైనికుల ప్రాణాలు కోల్పోవడంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారని, ఈ సమయంలో తాను వేడుకలు జరుపుకోవడం సరికాదని, అందుకే ఈసారి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలియజేయడంతో పాటు ఎవరూ తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి రావద్దని, తాను అందుబాటులో ఉండడం లేదంటూ గజల నగేష్ స్పష్టం చేశారు. ఆ దేవాలయ కమిటీ అన్ని దేవాలయాల కంటే ప్రత్యేకత. ఆలయంలో ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా కమిటీ సభ్యులు, బస్తీవాసులు మినహా ఎవరి సహాయాన్ని తీసుకోరు. నాయకులు దాతలుగా ముందుకొచ్చి వారి నుండి ఎటువంటి సహాయం కూడా తీసుకోరు. ఆలయంలో సైతం హుండీ పెట్టరు. అందుకే ఆలయం అంటే భక్తులతో పాటు నాయకులకు సైతం ఎంతో మక్కువ. ఇంతకు అలాంటి విశిష్టత కలిగిన ఆలయం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆలయం కంటోన్మెంట్ 2వ వార్డులోని శ్రీ కాశీ శివలింగేశ్వర స్వామి ఆధ్యాత్మిక సేవా సమితి 2వ వార్డు శివానగర్ లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి కమిటీ అధ్యక్షుడిగా గడపరాములు ఉపాధ్యక్షుడిగా, జనార్దన్ ప్రధాన కార్యదర్శిగా, ఐలయ్య సంయుక్త కార్యదర్శిగా, బాలరాజ్ కోశాధికారిగా, ప్రభాకర్ కార్యవర్గ సభ్యులుగా, దుర్గయ్య రవీందర్ సంచాలక కార్యదర్శిగా, యాదగిరి మల్లేష్, కృష్ణ, అర్జున్ భిక్షపతి, బాలు, కుమార్, శ్రీనివాస్, సందీప్, యాదగిరి, విజయ్, బాలనరసింహ సత్యంలో ఉన్నారు. వీరందరూ సిద్ధాంతం ఒకటే. ఆలయానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరిగినా కమిటీ సభ్యులు ఎవరికి తోచిన సహాయం వారు చేసుకుంటూ ఆలయ అభివృద్ధిలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆలయ అభివృద్ధి కొరకు ఎంతో మంది దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చేందుకు వచ్చిన కమిటీ సభ్యులు ఇతరుల విరాళాలు స్వీకరించారు. కంటోన్మెంట్ 2వ వార్డు శివానగర్లోని శివాలయంలో శుక్రవారం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుల కొరకు దేవాలయ సిబ్బందికి క్వార్టర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయ విశిష్టత తెలుసుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి దేవాలయంలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో అతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2వ వార్డులో శివాలయం ఎంతో విశిష్టత కలిగిన ఆలయమని, తాను భూమి పూజలో పాల్గొనడం తన అదృష్టమని సదాకిషోర్ రెడ్డి అన్నారు. స్వామివారి అనుగ్రహంతో ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరుగుతుందని శ్రీ కాశీ శివలింగేశ్వర స్వామి ఆధ్యాత్మిక సేవా సమితి కమిటీ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అతిథులుగా హాజరైన వారిని ఘనంగా సత్కరించారు. విరాళాలు లేకుండా కమిటీ సభ్యుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ దేవాలయ కమిటీ సభ్యులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మా నాయకులు చెప్పారు, వెంటనే సమస్యను పరిష్కరించే పనిలో మేము ముందుకొచ్చామంటూ త్వరలో 303 కోట్ల నిధులతో డ్రైనేజీ వ్యవస్థనే మారుస్తామంటూ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ తెలియజేశారు. కంటోన్మెంట్ 7వ వార్డు శాస్త్రీనగర్ లాల్ బజార్లో నూతనంగా 7 లక్షల రూపాయలతో నాలా పైకప్పు పనులను స్థానిక నాయకులు, బస్తీవాసులతో కలిసి భానుక నర్మదా ప్రారంభించారు. తన దృష్టికి స్థానిక బీజేపీ నాయకత్వం తీసుకొచ్చిన వెంటనే పనులు చేయించడం జరుగుతుందంటూ బస్తీవాసులకు ఆమె తెలియజేశారు.
నాలా పనులకు ఇంకా నిధులు అవసరం పడితే ఎంపీ ఈటెల రాజేంద్ర ద్వారా నిధులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేస్తామంటూ భానుక నర్మద తెలియజేశారు. త్వరలో కంటోన్మెంట్ కు 303 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరుగుతుందని, అవి కేవలం నాలాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు బస్తీవాసులకు తెలియజెప్పారు. కార్యక్రమంలో వార్డు బీజేపీ అధ్యక్షుడు పవన్, ప్రశాంత్, శ్రీధర్, మనోహర్, మల్లేష్, రాజు, తరుణ్, శేఖర్, సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అంటే మన కంటోన్మెంట్ కు 303 కోట్ల నిధులు వస్తున్నాయి. అది ఓన్లీ డ్రైనేజ్ వ్యవస్థకు పెద్ద ఎత్తున మేము దాన్ని వాడడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయమ్మా మీకు. రాబోయే రోజులలో ఇంకా 6 నెలలు 1 ఇయర్ లోపల ఆ ప్రాబ్లమ్స్ మొత్తం మీకు పోయే విధంగా మేము భారతీయ జనతా పార్టీ నాయకులం మీకు పనిచేస్తామని తెలియజేస్తూ, మన భారత సైనికులకు మన నుదుటన ఉన్న సింధూరమే బలాన్నివ్వాలని, వారికి విజయ తిలకంగా మారి వారికి విజయం అందించాలని కోరుతూ ప్రత్యేక పూజల మధ్య మహిళలకు సింధూర తిలకం దిద్దుతూ తన ప్రత్యేకతను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ చాటుకున్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లోని సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలకు అమ్మవారి బొట్టును సింధూర తిలకంగా అందించారు. వారి నుదుటిన తిలకం దిద్దటంతో పాటు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, ప్రధాని మోదీకి మరింత బలం చేకూరాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందంటూ తెలియజేశారు. మన సైనికులకు ఇదే విజయ తిలకం అంటూ తెలియజేస్తూ నేడు కార్యక్రమాన్ని నిర్వహించారు. మన మహిళలము మన సింధూరం కోసము ఏదైతే పూజ చేసుకుంటామో అంటే సింధూరానికి విలువ కట్టలేనిది, అంతేనా? మనకు పెళ్లిళ్ళు అయిన తర్వాత సింధూరం అంటేనే మన లైఫ్, మన ప్రాణం, దానికి విలువ కట్టలేము. అటువంటి మన 26 మంది మహిళల సింధూరాన్ని తుడిచేసిన దుర్మార్గులని పహల్గాంలో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో అది దానికి ఉప్పల్ నియోజకవర్గ తొలి శాసనసభ్యులు బండారి రాజిరెడ్డి మృతిపై బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తన సంతాపం వ్యక్తం చేశారు. ఉప్పల్ శాసనసభ ఏర్పాటు అనంతరం తొలి ఎమ్మెల్యేగా బండారి రాజిరెడ్డి ఎన్నికగా ఆయన పాలనతో ఉప్పల్ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది అంటూ జంపన్న గుర్తుకు చేశారు. అప్సిగూడలోని ఆయన నివాసంలో బండారి రాజిరెడ్డి పార్థివ దేహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబాన్ని పరామర్శించారు. రాజిరెడ్డితో ఉన్న నాటి సాన్నిహిత్యాన్ని గుర్తుకు చేసుకోవడంతో పాటు ఆయన మృతి ఎంతో బాధించింది అంటూ జంపన్న తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరటంతో పాటు వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు జంపన్న తెలిపారు. ఆంజనేయ స్వామి మహాపూజ మహోత్సవంలో పాల్గొనాలంటూ పలువురు నేతలకు ఆహ్వాన పత్రికను హనుమాన్ దీక్షాపరులైన స్వాములు అందించారు. అన్నానగర్ పోచమ్మ పెద్దమ్మ దేవాలయంలో ఈ నెల 18వ తేదీన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనుండగా ఆంజనేయ స్వామి మహాపూజ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాంసన్ రాజ్ కు పాతాళ పంచముఖ ఆంజనేయ సేవా సంఘం సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు. 18వ తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేయగా తప్పక తనవంతిగా కార్యక్రమంలో పాల్గొంటారంటూ శాంసన్ రాజు వారికి తెలియజేశారు. ఆహ్వాన పత్రిక అందజేతలో అనిల్, కృష్ణ, మోహన్ తో పాటు పలువురు గురుస్వాములు పాల్గొన్నారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు కలిసికట్టుగా ఏలూరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాకిస్తాన్పై భారత విజయడంగా మోగించాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సింధూరం 2 ఆపరేషన్ విజయవంతం కావాలని కమిటీ సభ్యులంతా కలిసిమెలిసి ఏలూరు లక్ష్మీ నరసింహస్వామికి పూజలు నిర్వహించడం జరిగిందని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు తెలిపారు. పూజా కార్యక్రమాల్లో ధర్మకర్తలు పరమేష్, నర్సింగ్, శ్రీనివాస్, బాలరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ధర్మకర్త రామ్మోహన్ 25వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రామ్మోహన్ దంపతుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.